హలో నమస్తే వనక్కం సస్యకాల్ ఆదాబ్. నేను మీ ఆరిక్య. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ రిపోర్ట్స్. ఇవాళ నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే బీట్రూట్ ఫ్రై అండి. లంచ్ బాక్స్ రెసిపీ. ఓకేనా? ఇప్పుడు మనం బీట్రూట్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసుకుందాం. బీట్రూట్, ఒక చిన్న ఆనియన్, 2 పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ధనియా పౌడర్, సాల్ట్, కారం పొడి, కొంచెం పెప్పర్ పౌడర్, ఆయిల్ అండి. అంతే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణలి పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్లోకి వేగిపోయాయి కదండి, ఇందులో మనం బీట్రూట్ ముక్కలు వేసేసుకోవాలి. బీట్రూట్ ఇలా నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఇవి వేసేసుకోవాలి. ఓకేనా? ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఈ బీట్రూట్ మగ్గుతుంది. ఓకేనా? ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మంచిగా ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు బీట్రూట్స్ మగ్గిపోయాయి కదండి, ఇందులో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. చిటికెడు వేసుకొని మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ మంచిగా మగ్గిపోయింది కదండి, ఇందులో కొంచెం ధనియా పౌడర్, ఒక చిటికెడంతా కారం వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసుకోవాలండి. పోసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంచిగా మగ్గించుకోవాలి. మూత పెట్టేసేయండి. చూసారు కదండి, బీట్రూట్స్ చక్కగా మగ్గిపోయాయి, వాటర్ అన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంతే, బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.